మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే ఫ్యాన్స్ కు పండగే. ఆయన్ను ఆరాధ్య దైవంగా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బిగ్ బాస్ చూడని రికార్డులు స్టార్ ఇమేజ్ మరొకరికి లేవంటే అతిశయోక్తి కాదేమో. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్లో ఫుల్ అవ్వాల్సిందే. డైరెక్టర్లకు కలెక్షన్ల వర్షమే. ఇక నేడు చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే మొదలైపోయాయి. పుట్టినరోజు సందర్భంగా ఆయన నిన్న తిరుమల వెళ్లారు. ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట ఆలయ అధికారులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలను అందించారు. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్రా మూవీని రిలీజ్ చేశారు. రిలీజ్ కూడా అదే క్రేజ్ కనిపిస్తోంది. ఫ్యాన్స్ అయితే మరోసారి చొక్కాలు చింపేసుకోవడానికి రెడీ అయిపోయారు. థియేటర్లు సైతం ఫుల్ అయిపోయాయి. కొంచెం ముందు అట్లే సైడ్ ప్లీజ్. ఇట్లా ముందు పో. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే ఫ్యాన్స్ కు పండుగే. ఆయన్ను ఆరాధ్య దైవంగా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బిగ్ బాస్ చూడని అవార్డులు స్టార్ ఇమేజ్ మరొకరికి లేవంటే అతిశయోక్తి కాదేమో. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్లు ఫుల్ అవ్వాల్సిందే. డైరెక్టర్లకు కలెక్షన్ల వర్షమే. నేడు చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే మొదలైపోయాయి. పుట్టినరోజు సందర్భంగా ఆయన నిన్న తిరుమల వెళ్లారు. ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట ఆలయ అధికారులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలను అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, బాస్ మూవీ రిలీజ్ ఇంద్రా మూవీకి ఎటువంటి స్పందన ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సుదర్శన్ 35mm దగ్గర ఉన్నాను. ఎక్కడ చూసినా స్టార్ మెగాస్టార్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మెగాస్టార్ అనేసి వాళ్ళు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తారు. ఆ విజువల్లోనే చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎంత పెద్ద భారీ ఇంద్రా కటౌట్ని అక్కడ పెట్టారు. దాంతోపాటు ఇక్కడ కింద మనం చూస్తున్నాం సెలబ్రేషన్స్కి ఆల్మోస్ట్ అన్ని కూడా అరేంజ్మెంట్ చేశారు. ఆల్రెడీ ఉదయం నుంచి కూడా డప్పులతో కూడా చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా డాన్సులు వేస్తూ డప్పులు కొడుతూ కూడా ఫుల్ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 2002లో ఎప్పుడైతే ఇంద్రా సినిమా రిలీజ్ అయిందో అప్పుడు ఉన్నటువంటి సెలబ్రేషన్స్ దానికంటే డబ్బులు కనపడుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే ఎక్కువగా యువత కనపడుతున్నారు. మెగాస్టార్ సినిమా అంటే ఆ హంగామా ఇంకోటి ఉంటుంది. మొత్తం తెలుగు రాష్ట్రంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంద్రా రిలీజ్ సినిమా గతంలో ఏ ఒక్క సినిమా రిలీజ్ చేయనంతగా దాదాపు 350 పైచలకు థియేటర్లు ఈసారి స్ట్రైట్గా ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ అలాగే సింగపూర్ కంట్రీలు ఇవన్నీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 దాకా కూడా థియేటర్లు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం ఒక్కసారి అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్దాము. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం సోషల్ మీడియా ఊపేస్తుంది. ఎందుకంటే బాస్ సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండకూడదు అనేసి కూడా మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఈవెంట్స్ పెట్టుకొని బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టుకొని వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు.
ఇప్పుడందరూ 7 o'clock 7:15 షోకి ఉంది కాబట్టి ఆ షోకి వీళ్ళందరూ వెళ్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. మరి కాసేపట్లో ఇంద్రా సినిమాలో అప్పట్లో మెయిన్ రోల్ పోషించినటువంటి తేజ సత్య కూడా రాబోతున్నాడు. అతను కూడా ఈ యొక్క సినిమాని ఇక్కడ నిర్వహించబోతున్నాడు. ఇక్కడ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తాం. ఇక మెగాస్టార్ పెద్ద కట్అవుట్ దగ్గర వేల మంది చాలా మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇంకా చిత్ర యూనిట్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు చూడొచ్చు. వాళ్ళ ఆడటానికి అవధులు లేకుండా పోయినాయి. చాలా మంది ఫుల్ జోష్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇంకోటి యువత. ఎందుకంటే మొత్తం 90s కిడ్స్కి మాత్రమే చిరంజీవి యొక్క వాల్యూ ఎంతో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో సో మొత్తం కూడా 25 కిడ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మన విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం ఎందుకంటే సినిమా చూడాలంటే సుదర్శన్లో చూడాలనేది ఫస్ట్ నుంచి ఒక నానుడి ఉంది. ఎందుకంటే ఇక్కడ సినిమా హిట్ అని తెచ్చుకుంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా సూపర్ హిట్ అవుతుందనేసి కూడా చెప్తారు. సో విజువల్లో చూస్తున్నాం ఏ రకంగా వీళ్ళు డాన్సులతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. ఏంటి సినిమా మళ్ళీ రీరిలీజ్ అంటే ఇంత టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఏంటి? చిరంజీవి అంటే అంత ఇష్టమా ఏంటి? నేను 15 years ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఐఎమ్ 34. స్టిల్ చిరంజీవి ఇస్ ద బెస్ట్. టాప్ చిరంజీవి అంటే చిరంజీవి. ఇది రీ రిలీజ్ 100 సార్లు అయినా వస్తా నేను. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. 350 పైతులకు థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంటే స్టైల్ సినిమా రిలీజ్ అయినట్టు ఎట్లా ఉంది? ఎట్లా సెలబ్రేషన్స్? అసలు 300 కాదు 1000 థియేటర్లో రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా. బట్ వాళ్ళు 360 థియేటర్లో వస్తుంది. మహిళా ఫ్యాన్ సో వీళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే క్రాకర్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడే చిత్ర యూనిట్కి సంబంధించిన మరి కొంతమంది రాబోతున్నారు. సో దానికోసం వారికి వెల్కమ్ చేయడానికి మొత్తం ఇక్కడున్నటువంటి సంధ్యా థియేటర్ కానీ సుదర్శన్ 35mm కానీ అలాగే దేవి థియేటర్ కానీ పూర్తిగా కూడా హౌస్ఫుల్తో రన్ అవుతున్నటువంటి పరిస్థితి. రేపటి వరకు కూడా అన్ని షోస్ కూడా ఫుల్ అయిపోయాయి. సో ఇక్కడ ఫ్లాగ్స్ పట్టుకొని చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. ఏంటి చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో జరుగుతున్నట్టున్నాయి. సో వీళ్ళందరూ కూడా కొంచెం సెలబ్రేషన్ చూడొచ్చు. మనం డాన్స్ ఏ రేంజ్లో వేస్తున్నారు. ఏంటి సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారు? మొత్తం చూస్తున్నారు అదిరిపోయి చూస్తున్నారు అదిరిపోయి ఫ్రెండ్స్. చిత్రానికి సంబంధించినటువంటి ఎవరో కొంతమంది వస్తున్నారు. మొత్తం బౌన్సర్లు వస్తారు. ఎందుకంటే ఇవాళ 7:30కి తేజ సత్య వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారనేసి కూడా చెప్పారు. అయితే ఇప్పుడే కార్ వచ్చింది కాబట్టి ఎవరో సెలబ్రిటీ అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సో చాలా సందడి అనేది కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాలు చాలా వరకు చూస్తాం. ఇంత సందడి అయితే చూడలేదు. ఎందుకంటే మామూలుగా రీ రిలీజ్ సినిమాలు అంటే ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ ఇవి ఎక్కువగా ఈ ఊపు ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆఫీసులకు వెళ్ళి బయటకు వస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఉదయం 6 గంటల నుంచి నాకు షోస్ మొదలవడము, ఇంత పెద్ద స్థాయిలో కూడా జనాలు రావడము. ఎందుకంటే ఎంత పెద్ద స్ట్రైట్ మూవీస్ ఇప్పుడు రిలీజ్ అయితే ఆ హంగామా వేరుంటుంది. కానీ దాదాపు ఈ చిత్రము 20 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా కూడా ఈ సినిమాకి ఈ క్రేజ్ అనేది తగ్గడం లేదు. మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా ఎగబడుతున్నారు. కనీసం నించోలేని పరిస్థితి, 2 నిమిషాలు నించోలేని పరిస్థితి. తేజ సత్య వచ్చాడు. తేజ సత్య ఈ సినిమాలో చిన్న పిల్లాడి క్యారెక్టరేషన్ బట్టి తేజ సత్య థియేటర్లోకి వెళ్తున్నాడు. తను కూడా సినిమాని వీక్షించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మన చాలా స్పష్టంగా చూస్తున్నాం. అభిమానులు తెగబడుతున్నారు తేజ సత్యాన్ని చూడడానికి.
ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ క్రాకర్ సౌండ్, ఈ డప్పుల సౌండ్ వల్ల ఈ ఒక్కసారిగా ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి చిరంజీవి. సో అందరూ సినిమా చూడడానికి వచ్చారు. కానీ ఏంటి భయ్య ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ చూస్తున్నాం కదా, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒకప్పుడు మెగాస్టార్ సెలబ్రేషన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఏం లేదన్నా, మళ్ళీ మెగాస్టార్ అయ్యో మాట్లాడదు ఏంటి ఏంటి ఎంత రిలీజ్ మామూలుగా లేదు. అది చూడ అమ్మాయి ఏ రకంగా కూడా ఎంజాయ్ చేస్తుందో. సో మాట్లాడడానికి వీళ్ళందరూ భయపడుతున్నారు. ఒకసారి రోడ్డు సెలబ్రేషన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం 8 గంటల షోకి అలాగే 11 గంటల షోకి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పడం లేదు. పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ కూడా వస్తున్నారు. సో సుదర్శన్ థియేటర్ దగ్గర మాత్రం పండగ వాతావరణం ఏర్పడుతుంది. మెగాస్టార్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో అయితే జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్ రానా.